మనం అదే ప్రైస్కి సంగారెడ్డి టౌన్లో రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాజెక్ట్లో మనం ఎల్పీ నెంబర్ ఉంది, రెరా ఉంది కాబట్టి లోన్ కూడా వస్తుంది కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. మనకి ఎలక్ట్రిసిటీ కూడా మనం అండర్ గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ర్యాపిడ్ గ్రోత్ ఉన్నది సంగారెడ్డి టౌన్. ఈజీగా మనం ఈ ఎంటైర్ హైదరాబాద్ను చూసుకున్నట్లయితే యాక్చువల్లీ విల్లా ప్రాజెక్ట్ లాగా ఆ మోటోతో మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. మనం 80 to 150 ఫీట్లోనే మనకు వాటర్ పోర్ట్స్. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనం సంగారెడ్డి టౌన్లో ఒక హాట్ కేక్ ప్రాజెక్ట్లో మనం ఉన్నాము. ఇది వచ్చేసి టువర్డ్స్ ముంబై హైవే. ఈ ప్రాజెక్టు వివరాల గురించి మనకు తెలియజేయడానికి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే ముందు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన బ్యూటిఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో మరెందుకు ఆలస్యం, ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే పవన్ గారు. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలు మన డైరెక్టర్ గారి మాటల్లో విందాము. హాయ్ వేవర్స్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ హర్షిత ఇన్ఫ్రా. ఈరోజు మనము సంగారెడ్డి టౌన్లో ఉన్నాము, మల్కాపూర్లో. ఇది వచ్చేసి మనకి ఇది గవర్నమెంట్ రోడ్డు, ఇది 40 ఫీట్ రోడ్డు. ఇది సంగారెడ్డి నుంచి మల్కాపూర్ మీదుగా మనకి వికారాబాద్ వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలుసుకుందాము. ప్రాజెక్ట్ మీకు లొకేషన్స్ కానీ హైలైట్స్ కానీ మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూద్దాం రండి. యా సార్, ప్రాజెక్టు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ కంటే ముందు పర్మిషన్స్ ఎప్పుడు వచ్చాయి, అదేవిధంగా ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎప్పుడు కంప్లీట్ అవబోతుంది సార్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్? యా పవన్, ఇది వచ్చేసి మనకి రీసెంట్గానే 2025 ఎల్పీ నెంబర్. ఇది ఓకే, మనకు వచ్చి రీసెంట్గా ఎల్పీ నెంబర్ వచ్చింది. మనం ఈ వర్క్ స్టార్ట్ చేసి ఒక 3 months నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వర్క్ మనకు ఒక 40% ప్రజెంట్ మనకు వర్క్ ప్రాసెస్ కనిపిస్తుంది. అంతా కూడా మనకి ఒక 3 to 6 months లోపు మనకు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడం జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనము బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, విల్లా ప్రాజెక్ట్, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా నైస్గా ఒక 82 విల్లాస్ కట్టుకునేటట్టుగా మనం ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే ఇది రీసెంట్ ఎల్పీ నెంబరు, మనకు వచ్చేసి 2025 ఎల్పీ నెంబర్ అండ్ రెరా అప్రూవ్డ్ కూడా ఉన్నది. కస్టమర్కి ఇందులో మనం ఏంటంటే ఒక 80% బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరైనా కస్టమర్కి మంచి సిబిల్ స్కోర్ ఉండి వాళ్ళకి మంచి శాలరీస్ ఉన్నాయి అనుకోండి, మనం 80% వరకు లోన్ చేయడం జరుగుతున్నది. ఇది సంగారెడ్డి టౌన్లో ఉంటుంది, ఒకటి ప్లస్ పాయింట్. మనకి ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఇది గవర్నమెంట్ రోడ్డు, మనం 40 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్, రోడ్డు ఫేసింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు అటు కనుక చూసుకున్నట్లయితే అటు విల్లాస్ కూడా, అటు హౌసెస్ కూడా ఉన్నాయి. ఇది మల్కాపూర్ గ్రామం అనమాట. అంటే ఇప్పుడు సంగారెడ్డి టౌన్లో కలిసిపోయింది ప్రాజెక్ట్. ఓకే ఓకే, ఆల్రెడీ పక్కనే రెసిడెన్షియల్ గా స్టే చేస్తున్నారు, రెసిడెన్షియల్ ఉంటున్నారు. మనకి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో కూడా వచ్చేసి మనం ఆల్రెడీ 4 houses కి కన్స్ట్రక్షన్స్ అప్రూవల్స్ కూడా వెళ్తున్నాం మనం. ఓకే ఓకే, ఆల్రెడీ ఆర్కిటెక్ట్ దగ్గర డ్రాయింగ్స్ కూడా వచ్చేసినాయి. కొంచెం ప్రాజెక్ట్ మనం డెవలప్ చేసి ఫైనల్ ఎల్పీ తీసుకురాగానే, అందుకే మనం ఏంటంటే స్పీడ్ గా డెవలప్ చేసేసి ఫైనల్ ఎల్పీ తీసుకొచ్చి హౌసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు రెసిడెన్షియల్ గా ఉండడానికి 4 units లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అయితే. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ డ్రాయింగ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి మనకి. ఓకే, కన్స్ట్రక్షన్ కూడా చేసుకొని ఉందామని కస్టమర్స్ అనుకుంటున్నారు. సో మేము కూడా క్లయింట్స్ కి వాళ్ళ యొక్క అభిరుచి తగ్గట్టుగానే మనం తొందరగా డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి. యాజ్ వెల్ యాజ్ కూడా ఇది ఏంటంటే మనకు మొత్తం ఐటీ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ మన దగ్గర తీసుకున్న మేజర్ పార్ట్ ఈ 40% సేల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మన ఐటీ ఎంప్లాయీసే మనం ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది కాబట్టి ఇక్కడ హౌస్ కట్టుకొని పీస్ఫుల్ గా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతున్నది ప్రాజెక్ట్ లో. ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో మనం హైదరాబాద్ లో కనుక తీసుకుంటే వాటర్ స్కేర్సిటీ బాగుంది మనకి. మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి 80 to 150 ఫీట్ లోనే మనకు వాటర్. అండ్ ఏదైతే మనకు RRR వస్తుందో అది ఎంత డిస్టెన్స్ లో వస్తుంది ఈ ప్రాజెక్ట్ నుంచి? పవన్, RRR ఆల్రెడీ అలైన్మెంట్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ అలైన్మెంట్స్ కూడా జరగడం జరిగిపోయినాయి. ఓకే, సో మనకి RRR వచ్చేసి ఇక్కడ మన సంగారెడ్డి దాటిన వెంటనే పెద్దాపూర్ అనే ఒక ఏరియా ఉంది. ఆ పెద్దాపూర్ దగ్గర మనకి ఆల్రెడీ మార్కింగ్ చేయడం కూడా జరిగింది అలైన్మెంట్ లో భాగంగా. ఇక్కడ నుంచి ఒక 4-5 kilometers దూరంలో మనకి RRR వెళ్తుంది. మొత్తం ఆల్రెడీ హైదరాబాద్ ఆల్ అరౌండ్ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లనో RRR కూడా ఆ విధంగా 374 acres లో 374 kilometers లో అది చేయడం జరిగింది. ఇది కూడా పెద్ద గేమ్ చేంజర్ అని మనం చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ కి. అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అండ్ సంగారెడ్డి గ్రోత్ ఎలా ఉంది? ఇది పవన్, యాక్చువల్లీ ఇది సంగారెడ్డి అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇది వచ్చేసి మనకి BHL లింగంపల్లి
ఆ తర్వాత వచ్చేసి పట్టాన్ చెరువు, ఆ తర్వాత వచ్చేసి మనకి మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ ఇస్నాపూర్ తర్వాత రుద్రారం మనకి ఐఐటి సరౌండింగ్స్ అంతా పెరియార్ బంద్ జోన్స్. ఓకే, పెరియార్ బంద్ జోన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇక దానికి కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లిటిల్ డిఫర్ ఉంటుంది. ఆ విధంగా తర్వాత అది అయిపోయినాక మనం వచ్చేసి సంగారెడ్డి టౌన్. ఈజీగా మనం ఈ ఎంటైర్ హైదరాబాద్ను చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో డిస్టిక్ ఉన్నది. ఆల్రెడీ ఇంతకుముందు ఇది వచ్చేసి సంగారెడ్డి అనేది మెదక్ డిస్టిక్. ఓకే, మెదక్ డిస్టిక్లో ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్గా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మన డివైడ్ అయిపోయిన దాంట్లో డిస్టిక్స్లో సంగారెడ్డి ఆల్రెడీ డిస్టిక్ అయిపోయింది. ఇది ఫస్ట్ నుంచి ఆల్రెడీ అందరికీ తెలిసి ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్, ర్యాపిడ్లీ గ్రోత్ ఉన్నది. ఇప్పుడు స్వతహాగా ఇది కూడా డిస్టిక్ అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ గవర్నమెంట్ సెక్టార్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అని ఆల్రెడీ ఇక్కడ అవుతుంది. ఓకే, ఇది పెద్ద కార్పొరేషన్ కాబోతుంది. ఆల్రెడీ కార్పొరేషన్ కి ల్యాండ్ కూడా ఎక్వైజేషన్ జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి కనుక మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే ఇది ర్యాపిడ్ గ్రోత్ ఉన్నది. ఇది ఇన్వెస్టర్స్ కి ప్లస్ హోమ్ బయర్స్ కి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పగలను. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఏదైతే ఈ వికారాబాద్ రోడ్డు ఉంది, మల్కాపూర్ రోడ్డు ఉందో ఇది డైరెక్ట్గా మనకి వెళ్ళేసి గొల్లపల్లి మీదుగా మెహతప్ప కాన్గోడ మీదుగా వికారాబాద్ వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు గొల్లపల్లి దగ్గర కూడా ఆల్రెడీ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ బేవరేజెస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు డైరెక్ట్గా మీకు మెహతప్ప కాన్గోడ నుంచి శంకర్పల్లి వెళ్తుంది. శంకర్పల్లి ఆల్రెడీ వెల్ డెవలప్డ్, ఆల్రెడీ అక్కడ ప్రైజెస్ కూడా హెవీగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మొబిలిటీ వ్యాలీ అనేది ఒకటి ఉన్నది మనకి. గొల్లపల్లి నుంచి ఇంకొక రోడ్డు మొబిలిటీ వ్యాలీ వస్తుంది. సో గ్రోత్ ఎలా ఉండబోతుంది ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ అయితే ఏదైతుందో 6.5 acres మనకి ఇదేంటంటే వికారాబాద్ ఏదైతే 4 lane రోడ్డు శాంక్షన్ అయిందో 100 feet రోడ్డు, దానికి వచ్చేసి మనకి సెకండ్ బిట్ ఉంటుంది. ప్లస్ మనం గవర్నమెంట్ రోడ్డు 40 feet రోడ్డుకి మనం మధ్యలో ఉన్నాం. ఎస్ సార్, ఈ ప్రాజెక్టు ఎప్పట్లో కంప్లీట్ అవ్వబోతుంది సార్ డెవలప్మెంట్? ఇప్పుడు యాక్చువల్లీ మనకి 2025 LP నెంబరు రెరా కూడా వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ 40% వర్క్ జరిగింది సైట్లో. రీసెంట్గా వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే వర్క్ ఆపాం. ఇది మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 3 months నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 3 to 6 months లోపు ఈ వర్క్ కంప్లీట్ రోడ్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ మనం ఫైనల్ ఎల్పి నెంబర్ తీసుకురావడం కూడా జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు ఇదేంటంటే ఇప్పుడు స్టార్టింగ్ 40% వర్క్ ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ డెవలప్మెంట్ అయినాక మనకి ప్రైజ్ అప్రిషియేషన్ కానీ రేటు పెరగడం కానీ జరుగుతున్నది. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, సరౌండింగ్ డెవలప్మెంట్ గురించి కావచ్చు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన వ్యూవర్స్కి ఏం చెప్పగలుగుతారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సరౌండింగ్ వెంచర్స్కి మన వెంచర్స్కి డిఫరెన్స్ ఏంటి? పవన్ మీరు చూసినట్లయితే ఇది సంగారెడ్డి టౌన్లో ఉన్నది ప్రాజెక్టు. సరే, మీరు ఇక్కడ నుంచి సదాశివపేట, బుద్దేరా వెళ్ళండి. ఓకే, అక్కడ కూడా మీకు ఇవే ప్రైసెస్ చెప్తున్నారు. ఓకే, మనం ఏంటంటే మీరు కంపేర్ చేసుకోండి. సంగారెడ్డి సరౌండింగ్స్లో మీరు ఏరియా వైజ్గా కానీ లేదా లొకేషన్ వైజ్గా కానీ మీరు ప్రైస్ ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, మనం అదే ప్రైస్కి సంగారెడ్డి టౌన్లో రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాజెక్ట్లో మనం ప్లాట్లు ఇస్తున్నాం. డెవలప్మెంట్ ఏమి ఇస్తున్నాం సార్? మనం ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి పవన్ 33 feet వైడ్ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాము. అట్లనే యాజ్ వెల్ యాజ్ మనం వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఇస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ మనం వచ్చేసి ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం ప్రాజెక్ట్లో ఇస్తున్నాం. గుడ్, చాలా అఫీషియల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీగా. మనం ఏంటంటే యాక్చువల్లీ విల్లా ప్రాజెక్ట్ లాగా ఆ మోటోతో మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం మనం. గ్రేట్. సో మనం తీసుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ప్రాజెక్ట్, నీట్గా డీసెంట్గా ఉండాలనేసి మనం ఈ డెవలప్మెంట్ ఎలక్ట్రిసిటీ కూడా మనం అండర్ గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ సార్, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు రెడీ టు రిజిస్ట్రేషనా సార్? స్పాట్ రిజిస్ట్రేషన్ మనకి ఏంటంటే ఎల్పీ నెంబర్ ఉంది, రెరా ఉంది కాబట్టి లోన్ కూడా వస్తుంది కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది మనకి. వెస్టర్న్ కౌంటీ ప్రాజెక్ట్ గురించి మీకు వ్యూవర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ సైట్ విజిట్ గురించి ఏమైనా సందేశాలు ఉన్నా, ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కొరకు ఇందులో ఉన్న ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ పవన్, మీరు ఇంత మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీ వ్యూవర్స్ కూడాను చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఈ రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. కీప్ ఆన్ అప్డేట్స్ కొరకు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ని మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ.